హాయ్ మామ, ఈ రోజు రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ అయితే చూశాను. ముందుగా ప్లాట్లోకి వెళ్ళిపోతే హీరోయిన్లు ప్రేమించుకుంటారు. సో దాని తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఈ పెళ్లికి ఒప్పుకోరు. చివరికి వాళ్ళ ఫాదర్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా లేదా, అండ్ ఎప్పటి నుంచో మనకు తెలిసిన ఒక క్లైమాక్స్ గురించి ఎక్కువగా ఊహాగానాలు జరిగాయి. ఆ క్లైమాక్స్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో ముందుగా పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం యాక్టర్స్ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. హీరోగా యాక్ట్ చేసిన యాక్టర్ కానీ హీరోయిన్ గా యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ ఇద్దరు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ యాక్ట్ లాగా అనిపించారు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి అన్ని యాక్ట్ చేశారు. చైతు జొన్నలగడ్డ ఆయన క్యారెక్టరైజేషన్ బాగున్నా, యాక్టింగ్ బాగున్నా, ఎందుకో ఆ క్యారెక్టరైజేషన్ అంత పర్ఫెక్ట్ గా, అంటే ఎప్పటి నుంచో కోర్టు మూవీలో శివాజీ గారి క్యారెక్టర్ రెఫరెన్స్ అని చెప్పారు, బట్ ఎందుకు అది పర్ఫెక్ట్ గా సింక్ అవ్వలేదైతే ఫీలింగ్ అయితే కలిగింది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా చాలా బాగుంటాయి. సినిమాలోని రాజు వెడ్స్ రాంబాయ్ థీమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ మొత్తం సినిమా మొత్తాన్ని హాంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ గారు ఓన్లీ క్లైమాక్స్ పాయింట్ ను పట్టుకొని మాత్రమే సినిమా మొత్తాన్ని రన్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా నార్మల్ గా ఉన్నా కూడా కొంచెం కామెడీ సీన్లు, ఆ కామెడీ సీన్స్ కూడా కొంచెం అడల్ట్ కామెడీ సీన్సే ఎక్కువగా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం గతి తప్పారు. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలకి ఎమోషనల్ సీన్స్ వస్తాయి. ఆ ఎమోషనల్ సీన్స్ మనం పర్ఫెక్ట్ గా అయితే ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేం. అండ్ క్లైమాక్స్ మాత్రం ఆయన ఎందుకు అలా చేశారన్న ఫీలింగ్ ఎక్కువ కలుగుతుంది. బేసిక్ గా ఒక పర్టికులర్ సీన్ జరుగుతుంది, అది ఎందుకు అలా జరిగిందన్న ఫీలింగ్ ఎక్కువ కలుగుతుంది. కానీ ఆ ఎమోషన్ మనం పర్ఫెక్ట్ గా అయితే క్యారీ చేయలేం, ఎందుకంటే అంత రాన్ రస్టిక్ గా ఉంటుంది ఆ క్లైమాక్స్. అది ఆల్రెడీ చాలా మంది స్పాయిలర్ చేశారు, అది ఇప్పుడు చేయదలుచుకోలేదు. అండ్ ఎవరైనా కూడా చూడాలనుకుంటే సినిమా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మావా.